నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సాగునీరు అందించని లుబర్తి జలాశయం 2500 ఎకరాల పంట భూములకు నీరందక రైతుల ఆందోళన. 10 ఏళ్లుగా మొరపెట్టినా పట్టించుకొని అధికారులు తీరు పట్ల అసహనం. దశాబ్దాల క్రితం నిర్మించిన లుబర్తి జలాశయం కొన్నేళ్లుగా సాగునీరందక ఆయా దిగువనున్న పలు గ్రామాల గిరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 ఏళ్లుగా కనీస మరమ్మతు చేపట్టకపోగా రిజర్వాయర్లో పూర్తిగా సిల్ట్ తొలగించగా కనీసం పట్టించుకోకపోవడంతో నీరు నిల్వలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు. దాదాపు 2500 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి ఉన్న ఈ జలాశయం పట్ల జిల్లా, మండల స్థాయి అధికారులకు ఎన్ని ఫిర్యాదులిచ్చినప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకోకపోవటం పట్ల మాకవరం, గింజర్తి, లుబార్టి తదితర దిగువ రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. ఈ జలాశయం మరమ్మతులు చేపట్టాలంటూ సంబంధిత శాఖ ఇంజనీరింగ్ అధికారులను కోరగా ఈ ఏడాది సీజన్ ప్రారంభం కావటంతో ఏ విధమైన పనులను లేమని చేతులెత్తేసినట్టు ఆయా రైతులు అంటున్నారు. జిల్లా కలెక్టర్కు సైతం లుబర్తి జలాశయం మరమ్మతులు చేపట్టి ఆదుకోవాలని కోరినా నేటికీ ప్రయోజనం లేదని ఆయా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రెవెన్యూ రికార్డులో 211 ఎకరాల్లో గర్భం ఉన్న జలాశయం లోపల భాగం చుట్టూ పూడుకుపోయి నీరు నిల్వలేదని, ఈ విస్తీర్ణం ఎంతో అధికారులు చూపించాలని ఆయా రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. NH 516 రహదారితో వృధాగా పోతున్న సాగునీరు సరిచేయాలంటూ డిమాండ్. NH 516 జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో దాదాపు 600 ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని మాకవరం, గింజర్తి ప్రాంత రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం ఆనందకరమే అయినా జలాశయం నుంచి నేరుగా వెళ్లాల్సిన నీరు వెళ్లేందుకు నిర్మించిన తురల కల్వర్ట్ నిర్మాణం ఎత్తు లేకపోవటంతో పాటు ఈ నీరు ఇరుపక్కల వెలిపేలా నిర్మించకపోవటంతో ఆయా జలాశయం నీరంతా తమ పంటలకు అందటం లేదని ఆయా ప్రాంత టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కొర్లు రామ్మూర్తి, మాకవరం సర్పంచ్ రాజాబాబు, పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పంట పొలాలకు నీరెళ్లే విధంగా NH 516 జాతీయ రహదారి కాంట్రాక్టర్లు, మండల ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ ఏడాది 600 ఎకరాలకు సాగునీరందక పంటలు పండే పరిస్థితి లేకుండా పోతుందని మాకవరం, గింజర్తి తదితర ప్రాంత గిరి రైతులు తెలియజేశారు. సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మాకవరం పంచాయతీ, అలాగే సింతలపూడి పంచాయతీలో ఉన్నటువంటి లుబర్తి జలాశయం అనేటువంటిది మాకవరానికి సంబంధించి ఇంచుమించు 2500 ఎకరాల దాకా ఉండేటువంటి పొలాలకు వెళ్ళే నీరుని ఇక్కడ 516 రోడ్డు నిమిత్తం, ఇక్కడ రహదారి నిమిత్తం ఇక్కడ ఏం చేశారంటే పొలాల్లోకి వెళ్ళకుండా ఇక్కడ తోరలు గట్ట వేయించినప్పటికి కూడా తీసేసి పక్కన పెట్టేయడం అనేటువంటిది జరిగింది. దానికి ఉన్నత అధికారులకి ఎవరికైతే జేఈ గారికి కానీ లేకపోతే హైవేకి సంబంధించినటువంటి ఏం పేరంటే కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికి కూడా ఇక్కడ తోరేసేసి అస్తవ్యస్తంగా చేసేసారు తప్ప ఈ జలాశయంలో వెళ్ళడానికంటూ నీరు వెళ్ళడానికి ఫుల్ ఫ్రెజరీగా చేయకుండా వదిలేయడం అనేటువంటి జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి పాతూరు ఇంచుమించు లేదంటే పాతూరులో ఉంటున్నారు. రంజిత్ గారు పాతూరులో ఉంటే వెళ్ళి కలవడం అనేటువంటిది జరిగింది. అయినప్పటికి కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి మాకు ఏజెన్సీలో వీళ్ళు ఇంతేలే అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో మాకైతే తెలియదు. కానీ రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ విస్తీర్ణం చూస్తే నిజంగా చెప్పాలంటే 2011 ఎకరాలు అనేటువంటిది రిజర్వాయర్ ఉంటే ఆ రిజర్వాయర్ కూడా సర్వేలను అడిగితే, మండల సర్వేలను అడిగితే ఇక్కడ రిజర్వాయరే లేదనేటువంటి చెప్పే పరిస్థితులు కూడా ఇందులో కనపడతా ఉన్నాయి. గతంలో చూసినట్టయితే గతంలో చూపించిన సర్వేలు, మండల సర్వేలు అందరూ కూడా 211 ఎకరాలు అనేటువంటివి రిజర్వాయర్ గర్భం మొత్తం కూడా అంత ఉండేది అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. అయినా ఇప్పుడు చూపించినట్టు ఇప్పుడు పరిస్థితుల్లో అది అన్యాకాంతరం అయిపోతుంది అనేసి మొన్న రెవెన్యూ సదస్సులో కూడా పెట్టడం జరిగింది.
దానికి కూడా ఉన్నత అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. ఇక్కడ సచివాలయ సర్వేర్ కావచ్చు, మండల సర్వేర్ కావచ్చు, ఎంఆర్ఓ గారు కూడా ఎంఆర్ఓ గారు కావచ్చు, ఇది రెవెన్యూలో పెట్టినప్పుడు కూడా ఎవరు వచ్చి ఎంత అన్యాకాంతరం అయిపోయింది ఏంటి అనేటువంటిది ఈ రోజు కూడా చూడనటువంటి పరిస్థితి. ఇలా జరుగుతూ ఉంటే ఏజెన్సీలో నాయకులైనా ఎవరైనా తెలిసినప్పటికి కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆల్ పార్టీస్ అందరూ కూడా దీని గురించి మాట్లాడడం అనేటువంటి జరుగుతున్నప్పటికి కూడా ఈ అధికారులు అనేటువంటి నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మేము అందరం కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇక్కడ చూస్తే నారు పోసుకొని నర్సరీలు పోసుకొని ఆకుమళ్ళు అన్ని కూడా చచ్చిపోయే పరిస్థితి ఉంది. అందు గురించి మేము కూడా ఆలోచించి ఇలా చచ్చిపోవడం మంచి పద్ధతి కాదు అన్న ఉద్దేశంతో రైతులందరం ఏకమై ఈ రోజు దీన్ని మేము సంయుక్తంగా కలిసికట్టుగా పనిచేసి ఏదో విధంగా ఈ సంవత్సరం వరకు చేసుకోవాలి అనేటువంటిది. ఇక్కడ రామకృష్ణజయ్య గారికి అడిగితే రామకృష్ణజయ్య గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు మేము ఈ సంవత్సరంలో వర్షాకాలం వచ్చేసింది, ఈ 3 నెలల పాటు ఏమీ మనం చేయలేం కాబట్టి వచ్చే ఏడాది చేసుకుందాం, ఇప్పుడు తాత్కాలికంగా నిర్మాణం అనేటువంటిది మీరు రైతులందరూ కలిసి చేసుకోండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయినప్పటికీ కూడా మీకు వీలైనంత వరకు ఇక్కడ నుయ్యి అనేటువంటిది ఏర్పరచడం అనేటువంటిది ఉండేది ఇంతకుముందు. ఆ నుయ్యి కూడా తీసేసి ఈ హైవేకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నుయ్యి కూడా మొత్తం శిథిల వ్యవస్థలా చేసేసి కింద మీద పాడు చేసేయడం అనేటువంటి జరిగింది. దాని గురించి మేము అందరం రైతులందరూ కలిసి ఆవేదన చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు రైతులందరూ ఏ విధంగా ఎన్ని కష్టాలు పడితే రైతు అనేవాడికి గుర్తించినటువంటి ప్రభుత్వాలు ఉన్నా సరే సహకరించిన అధికారులు అంటాం మేము. అయితేను ఏ ప్రభుత్వం అయినా ఇలా చేసుకోండి అనేటువంటిది ఉంటుంది, కానీ రైతు బాధపడుతున్నాడు కానీ అధికారుల నిర్లక్ష్యం అయితే ఇక్కడ ఎక్కువగా ఉంది. ఈ అధికారుల నిర్లక్ష్యం ఇది మంచిది కాదు అనేటువంటిది నా అభిప్రాయమే కాదు, ప్రజల తాలూకా ఆలోచన అనేటువంటిది మీకు తెలియజేయడం. ఈ మీడియా ముఖంగా మేము తెలియజేయడం ఏమిటంటే, ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీన్ని స్పందించి తొందరగా ఈ పనిని పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే మనకు ఏదైతే ఇప్పుడు నారుమళ్ళు వేసుకున్నామో ఆ నారుమళ్ళు కూడా ఎండిపోతా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి మనం రైతులందరం కలిసి సమాధానంగా ఏదైతే పని ఉందో దాన్ని ఈ రోజు తాత్కాలికంగా వాటర్ వెళ్లే విధంగా చేసుకుందామని చెప్పి ఈ రోజు మాకరంలో ఉన్నటువంటి ప్రజానీకం రైతులందరం కూడా వచ్చి ఈ రోజు సమాధానంతో మా పొలాలకు వాటర్ వెళ్లే విధంగా మేమందరం కూడా ఈ రోజు పని చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పని మేము చేసుకున్నాం కాబట్టి దీన్ని అధికారులు అందరూ కూడా గమనించి స్పందించి రేపనే రోజు మాకు ఇబ్బంది లేకుండా ఇటువంటి ఏదైతే మాకు పొలాలకి నీరు వెళ్లే అవకాశం ఏదైతే ఉందో దాన్ని అధికారులందరూ కూడా స్పందించి చేయవలసిన బాధ్యత అధికారులకు ఉందని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము అధికారులకి వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. దాన్ని అధికారులు స్పందించాలని చెప్పి మా రైతుల ఆవేదన. కుర్రు రామమూర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీసీఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ లుబ్బర్తి రెవెన్యూలో ఉన్నటువంటి లుబ్బర్తి జలాశయం సుమారు 211 ఎకరాలు ఉన్నటువంటి ఆ చెరువు తాలూకా గర్భం ఇప్పుడు అది చూస్తే మినిమం ఎలా చూసినా నాకు తెలిసి 15 ఎకరాల కన్నా ఎక్కువ కనిపించట్లేదు. దాన్ని రెవెన్యూ అధికారులు పట్టించుకొని గర్భం ఎంతైతే రిజర్వాయర్ తాలూకా గర్భం ఎంతైతే ఉందో దాన్ని చూపించమని చెప్పి కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ని మేము తెలియపరచడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా వారి నుంచి ఎటువంటి రెస్పాండ్ అనేది లేదు. అలాగే ప్రస్తుత కాలంలో ఏదైతే రిజర్వాయర్ పూర్తిగా నీరైతే ఉంది, కానీ ఆ నీరు సుమారు ఎమ్మాకవరంలో ఉన్నటువంటి రైతులు సుమారు 600 ఎకరాలకు ఉపయోగపడే సాగు భూమికి ఈరోజు ఆ చెరువులో ఉన్నటువంటి నీరు ఉపయోగపడనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య మా ప్రాంతంలో NH 516 రోడ్డు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ నిమిత్తం మా పొలాలకు వెళ్ళేటువంటి ఏదైతే డ్రైన్ ఉందో దాన్ని తీసేయడం అనేది జరిగింది. దాని దృష్ట్యా ఈ రోజుకి అది సక్రమంగా ఏదైతే రిజర్వాయర్ నుంచి పొలాలకు వెళ్ళేటువంటి ఈ రోడ్డు మార్గంలో. అందరికీ నమస్కారం. నా పేరు లోత మల్లేశ్వరరావు, నీటి సంఘం ప్రెసిడెంట్. అయితే తూరల గురించి ఇప్పుడు అలాగా ఆ తూరలు తీసేసి డ్రైన్ కట్టమని చెప్పింది సార్. చెప్తే సరే రేపు పండగ లెక్క చేద్దాం, ఇవన్నీ మొత్తం కూడికి తీత, తర్వాత దోని కట్టడం, తర్వాత ఇంకా కొన్ని పనులు పూర్తి చేయడం, రేపు పండగ లెక్క మొదలెట్టి చేద్దాం అనేసి అన్నారు జేఈ గారు. అయితే ఇంకా చాలా వరకు ఇంకా చాలా డ్రైన్ కట్టాలండి.
అయితే అది కూడా మొత్తం ఏకంగా చేద్దామని చెప్పుకొచ్చారు. తర్వాత పైన కూడా ఇగో కొంత అక్కడక్కడ కుడికి తీతలు ఉన్నాయండి. తర్వాత ఈ చాలా దిక్కున గండ్లు కొట్టేసి ఉన్నాయి, ఆ గండ్లు కూడా క్లియర్ చేద్దామని చెప్పుకొచ్చారు. మరి అవి రేపు పండగ వెళ్ళక మొదలు